నమస్తే వెల్కమ్ టు ఫోకస్. కాకినాడలో కలకలం రేపిన సౌజన్య కుటుంబం సూసైడ్ కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టు విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఒక మాస్టర్ మైండ్ క్రిమినల్ ఎలా పక్కా ప్రణాళికతో ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు అనే కోణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గురైచేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేవలం ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటే పొరపాటే. ఇదొక పక్కా ముందస్తు ప్రణాళికతో కూడిన హత్య అని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. జగదీష్ ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకునే ప్రోటీన్ పౌడర్లో అత్యంత ప్రమాదకరమైన సైనైడ్ లాంటి విషాన్ని కలిపి సాదిక్ పొట్టను పెట్టుకున్నాడు. మనిషి ప్రాణాలు తీసే ఈ విషపూరిత కెమికల్ ని ముంబై నుంచి తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. సాదిక్ రిమాండ్ రిపోర్ట్లో దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు వెలుగులోకి. సాదిక్ మరిన్ని కుట్రలు, రిలేషన్షిప్ నుంచి సైనైడ్ వరకు ఎన్నో కుతంత్రాలు. సాదిక్ అరాచకాలను బయటపెట్టిన మనవడు రియాన్ష్. ఇతనిది బ్రెయినా, డెడ్లీ ఆలోచనల డ్రైనా? ఇతనిది మైండా, కాన్స్పిరసీల కార్ఖానానా? ఇతనసలు మనిషేనా, మనిషి రూపంలోని సైతానా? ఒక మానవ మాతృనిలో ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాల, వంచించి గొంతు కోసే దారుణ ఆలోచనల? షేక్ సాదిక్ ఖాన్ అరాచకాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఒళ్ళు జలధరించే మతిపోయే దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు ఫ్యామిలీ సూసైడ్కు ప్రేరేపించాడన్న ఆరోపణలు మొదట వస్తే ఇప్పుడు ఏకంగా అల్లుడు జగదీష్ రెడ్డి హత్య కుట్ర సంచలనం సృష్టిస్తోంది. కొత్త సెక్షన్లు జత చేస్తూ పోతున్నారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన మైండ్ బ్లాంక్ అయ్యే అంశాలు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ చిల్లపొడి నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య, అల్లుడు కొవ్వూరు జగదీశ్వరరెడ్డి హత్య కేసుకు సంబంధించిన పరిణామాలు, రిమాండ్ రిపోర్ట్లోని లోతైన అంశాలు సాదిక్ క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయి. న్యాయమూర్తి ఉషా లక్ష్మీకుమారి నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో సైనైడ్ సరఫరా మూలాలు, ఆర్థిక లావాదేవీలు, బలవంతపు మతమార్పిడి ఒత్తిళ్లు, సాదిక్కు సహకరించిన ఇతర వ్యక్తుల నెట్వర్క్ను ఛేదించేందుకు నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నూకరాజు రాసిన లేఖలు, ఆయన కుమార్తె సౌజన్య స్కూటీలో లభించిన సూసైడ్ నోట్, అల్లుడి తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా సర్పవరం, రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ స్టేషన్లలో పలు తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపణ BNS 108, హత్య BNS 103, వేధింపులు, బలవంతపు మతమార్పిడికి సంబంధించిన చట్టాల ప్రకారం మొత్తం 12 తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశామని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య రాజమహేంద్రవరం రోడ్కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సాదిక్ ఖాన్ వేధింపులే ప్రత్యక్ష కారణమని రిపోర్ట్లో స్పష్టం చేశారు. సౌజన్యను సాదిక్ ఖాన్ తన మతంలోకి మారాలని తీవ్ర స్థాయిలో మానసికంగా వేధించినట్లు రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించారు. సౌజన్య వ్యక్తిగత ఫోటోలు, ప్రైవేటు విషయాలను అడ్డుపెట్టుకుని ఆమెను మానసికంగా నియంత్రించి కుటుంబ సభ్యులను హతమారుస్తానని బెదిరించినట్లు రిపోర్ట్లో తెలిపారు. సౌజన్య భర్త కొవ్వూరు జగదీశ్వరరెడ్డి మృతి సహజమైనది కాదని, అతనికి సైనైడ్ ఇచ్చి సాదిక్ ఖానే హత్య చేయించాడని సౌజన్య లేఖలో వెల్లడించిన ఆరోపణలను రిపోర్ట్లో నమోదు చేశారు. సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ FIR రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి కుటుంబంతో కలిసి గోదావరిలో దూకి మృత్యుంజయుడిగా బయటపడిన నూకరాజు మనవడు సౌజన్య కుమారుడు రియాన్ష్ మొదటిసారి నోరు విప్పాడు. సాదిక్పై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రోటీన్ షేక్లో కెమికల్స్ మిక్స్ చేసి నాన్నను చంపేశాడని ఆరోపించాడు. తనకు కుటుంబాన్ని దూరం చేశాడన్న రియాన్ష్ అతడిని వదలకూడదని డిమాండ్ చేశాడు. 3వ క్లాస్ నుంచి సాదిక్తో పరిచయం ఉందని, గతంలో సాదిక్ తన స్కూల్లో పనిచేసేవాడని తెలిపాడు. స్కూల్ నుంచి అతడిని తీసేస్తే అకాడమీకి రమ్మని నెంబర్ ఇచ్చాడన్న రియాన్ష్ మమ్మీని కొట్టేవాడు, చాలా భయం వేసేదని అప్పటి భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఎవరికైనా చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని భయపెట్టాడన్న రియాన్ష్ ఇప్పటికీ తనకు భయంగా ఉందని, అతనికి పెద్ద పనిష్మెంట్ వేయాలని డిమాండ్ చేశాడు. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం, రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని
అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరీ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. మమ్మీ రోజు కొట్టేవారు, మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు, నా హోల్ ఫ్యామిలీ లోన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. సాదిక్ అరాచకాలను భరించిన ప్రత్యక్షంగా చూసిన వాళ్లలో మిగిలింది రియాన్షే. ఈ బాలుని మాటలను బట్టి చూస్తుంటే నూకరాజు కుటుంబాన్ని సాదిక్ కీలుబొమ్మగా ఆడించాడని అర్థమవుతోంది. రైఫిల్ షూటింగ్ అంటే రియాన్ష్కు ఉన్న ఆసక్తిని వలగా విసిరాడు. తన కొడుకు షూటింగ్ స్పాట్కు వచ్చి ఫోన్లలో పర్సనల్ విషయాలను మాట్లాడుతున్న సౌజన్య మాటలను దొంగచాటుగా విన్నాడు. బలహీనతలను తెలుసుకుని మాటామాటా కలుపుతూ అల్లుకుపోయాడు. నీకు నేనున్నానంటూ మాయమాటలు చెప్పి సౌజన్యకు దగ్గరయ్యాడు. తేనె పూసిన కత్తిలా ఉచ్చు బిగించాడు. ఆస్తితో పాటు ఆమెను మతం మార్చాలన్న లవ్ జిహాద్ కుట్రలను లోపల దాచుకుని స్కెచ్ వేశాడు. చివరికి భర్త జగదీష్ను అంతం చేయాలన్న పన్నాగం వేశాడు. ఇన్ని కుతంత్రాలతో కొన్ని నెలల పాటు కథ నడిపాడు. జూలై 2వ తేదీన సౌజన్య భర్త జగదీష్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆగస్టు 16న నూకరాజు భార్య, కూతురు సౌజన్యతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల సూసైడ్ తర్వాత జగదీష్ హత్యపై సాదిక్పై కేసు నమోదైంది. 5 రోజుల పాటు 4 రాష్ట్రాలు తిరిగాడు. చివరికి మీరట్లో పోలీసులకు చిక్కాడు. అక్కడ స్థానికంగా ఉన్న కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడ తీసుకొచ్చారు పోలీసులు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. అసలు జగదీష్ రెడ్డి మరణానికి ముందు ఏం జరిగింది అని ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆధారంగా సాదిక్ను ప్రశ్నించారు. వాళ్ల ఫ్యామిలీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఇదంతా ఎలా జరుగుతుందని సాదిక్ ఎదురు ప్రశ్నించాడు. దానికి సంబంధించి పోలీసులు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సాదిక్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు సాదిక్కు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. కాకినాడ సబ్ జైలుకు తరలించారు. అయితే మొత్తం 14 రోజులు రిమాండ్ అయినప్పటికీ గతంలో మీరట్ కోర్టు ఇచ్చిన వారెంట్ ఆధారంగా అందులో 3 రోజులు రిమాండ్లోకి వెళ్లిపోయింది. మరోవైపు తన కొడుకు హత్యకు సంబంధించి సాదిక్తో పాటు సౌజన్య కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నారు జగదీష్ తండ్రి భాస్కర్ రెడ్డి. దానిపై కూడా విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. జగదీష్ హత్యకు ఎలా ప్లాన్ చేశాడు, ఎవరి సహకారం తీసుకున్నాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్నటి వరకు కేవలం ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులోనే సాదిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కానీ భర్త జగదీష్ రెడ్డిని సైనైడ్తో చంపాడన్న సంగతి ఇప్పుడు ప్రకంపనలు గురై చేస్తోంది. సైనైడ్కి హైదరాబాద్కి లింక్ ఉందని పోలీసులు చెప్పడం మరో సంచలనం. అసలు సాదిక్ స్కెచ్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది, మధ్యలో అసలేం జరిగింది? సాదిక్ స్కెచ్ అర్థం చేసుకోవాలంటే సౌజన్యతో అతడి జర్నీ ఎలా మొదలైందో, ఎలా పెరుగుతూ పోయిందో, చివరికి ఎలాంటి పర్యవసరాలకు దారితీసిందో, ఆఖరికి ఎలా అంతమైందో అర్థం చేసుకోవాలి. సాదిక్ సౌజన్యల పరిచయమే కుటుంబాన్ని కల్లోలం చేసిందని స్వయంగా సౌజన్య రాసిన సూసైడ్ నోట్ను బట్టి అర్థమవుతోంది. సౌజన్య జగదీష్లది ప్రేమ వివాహమే, కానీ మధ్యలో గొడవలు. తన కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదని స్వయంగా చెప్పారు సౌజన్య. ఒంటరితనంతో ఉండేవాడని లేఖలో రాసింది. స్కూల్లో రైఫిల్ షూటింగ్ కోచింగ్లో తన కొడుకును చేర్పించింది సౌజన్య. అందులో కోచ్ సాదికే. కొడుకును రెగ్యులర్గా షూటింగ్ స్పాట్ దగ్గరకు తీసుకువెళ్లేది. ఫాదర్తో అటాచ్మెంట్ లేదని, ఒంటరితనంతో బాధపడుతున్నాడన్న సౌజన్య మాటలతో సాదిక్ కుట్రలకు బీజం పడింది. ఇదే అదనుగా సౌజన్య దృష్టిని ఆకర్షించేందుకు రియోను ఎంకరేజ్ చేస్తున్నట్లు, ఆడిస్తున్నట్లు, కేరింగ్ తీసుకున్నట్లు ఆస్కార్ రేంజ్లో సాదిక్ నటించాడు. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేసేవాడని స్వయంగా వెల్లడించిన సౌజన్య వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడని చెప్పింది. లాయర్లతో ఫోన్లో మాట్లాడుతున్న విషయాలను దొంగచాటుగా వినేవాడని లేఖలో రాసింది. అలా వ్యక్తిగత విషయాలు తెలుసుకుని ఫ్రెండ్స్ అయ్యామని వెల్లడించింది. ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని పోలీసులు కూడా చెప్పారు. నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్తో రిలేషన్లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. రిలేషన్షిప్లో మరింత క్లోజ్ అయ్యామన్న సౌజన్య తనకు, తన లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడని చెప్పింది. సాదిక్ను ఎంతగానో నమ్మానని, కొన్ని ప్రైవేటు విషయాలు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడని తెలిపింది. అది తాను ఎదిరించిన ప్రతిసారి చాలా గట్టిగా కొట్టేవాడని వివరించింది. ఏడాది తర్వాత
తన భర్తకు చెప్పానన్న సౌజన్య సాదిక్ అటాక్తో జగదీష్ భయపడ్డాడని చెప్పింది. ఇదే సూసైడ్ నోట్లో తన భర్త హత్య గురించి చెప్పింది సౌజన్య. వరల్డ్ మోస్ట్ డేంజరస్లో రెండోదైన కెమికల్ను ఉపయోగించి చంపాడని సూసైడ్ నోట్లో రాసింది. ముంబై, కెనడా దేశాల నుంచి తెప్పించాడని వెల్లడించింది. ఇది సైనైడ్ అని తెలుస్తోంది. దీన్ని ప్రోటీన్ షేక్లో కలిపి ఇచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకు రియాన్ష్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి జూలై 2న చనిపోయారు. మొదట జగదీష్ది సహజ మరణమని అందరూ అనుకున్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకునేదాకా ఆ విషయం ఎవరికీ తెలియదు. జగదీష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కోణంలో అనుమానాలు పెరిగాయి. న్యూరో సంబంధిత సమస్యతో జగదీష్ ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు 23 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందాడు. అతడి ట్రీట్మెంట్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి జగదీష్కి సాదిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సహకరించిన వాళ్ళు ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజే ఇదంతా జరిగినట్లు అర్థమవుతోంది. ఆ సైనైడ్ను హైదరాబాద్లోని ఒక గోల్డ్ షాప్లో కొన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు కోసం కాకినాడ పోలీసులు హైదరాబాద్ వెళ్లనున్నారు. జగదీష్ రెడ్డి హత్య కేసులో సాదిక్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కాకినాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు సాదిక్. సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ ఉంది. ఈలోపు తమకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు సర్పవరం పోలీసులు. జగదీష్ రెడ్డిపై విషప్రయోగం జరిగిందని కంప్లైంట్లో ఉంది. దానికి సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని మ్యాజిస్ట్రేట్ ముందు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానం సాదిక్ తరఫు న్యాయవాదులకు నోటీసులు ఇవ్వనుంది. మరోవైపు రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా సాదిక్ ప్రవర్తించాడని కేసు ఉంది. దానిపైన దర్యాప్తు జరుగుతోంది. ఆ కేసులో కూడా సాక్ష్యాలు సేకరిస్తున్నారు అక్కడి పోలీసులు. ఆ కేసుకు సంబంధించి సాదిక్ను పీటీ వారెంట్పై తీసుకువెళ్లి ప్రశ్నించేందుకు అక్కడి పోలీసులు కూడా పిటిషన్ వేనున్నారు. ట్రాప్ చేశాడు, భర్తను సైడ్ చేశాడు, ఆస్తులు బెదిరింపులతో సౌజన్య కుటుంబాన్ని అష్టదిగ్బంధనం చేశాడు. ఉర్దూ నేర్చుకోవాలని, మతం మారాలని ఒత్తిడి చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో లవ్ జిహాద్ యాంగిల్ పొలిటికల్ ప్రకంపనలు కూడా చేస్తోంది. రాజకీయ పార్టీలు ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతున్నాయి. సాదిక్కు అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని, అతనికి ఢిల్లీలో కొంతమంది షెల్టర్ ఇచ్చారని ఆరోపించారు బీజేపీ నేత సోము వీర్రాజు. తమ మతంలోకి మారాలని నూకరాజు కుటుంబ సభ్యులపై సాదిక్ తీవ్ర ఒత్తిడి చేశాడని, ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదని ఒక ముఠా ఆలోచన అని అన్నారు. దీన్ని బయటపెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు సోము వీర్రాజు. జిహాదీ అనే ఒక కేసు కాకినాడలో ఒక చంచనాల్ని రేకెత్తించడం జరిగింది. ఆ అమ్మాయి తల్లి, తండ్రి, ఆ అమ్మాయి ముగ్గురు మరణించారు. ఇది ఘోరమైనటువంటి అమానుషమైనటువంటి విషయం. భర్తకి ఇంజెక్షన్ చేసి చంపేశాడు. ఇతని వెనకాల చాలా కారకులు ఉంటారు. అతను ఒక్కడే దీని మీద ప్రమేయం లేదు. ఇతనికి చాలా ఇంటర్నేషనల్గా లింకులు ఉన్నటువంటి వ్యక్తి. ఒక 3 రోజుల్లో అతను ఢిల్లీకి చేరిన సందర్భంలో ఏ ప్రాంతాల్లో ఎవరు షెల్టర్ ఇచ్చారు ఇతనికి. కాకినాడలో సెల్లను వదిలేసి వెళ్ళాడు. అది డిలీట్ చేశాడా, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా. ఇవన్నీ కూడా పోలీసులు బయటికి పెట్టాలి. చాలా కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎన్ని సెక్షన్లైనా ఒక వ్యక్తిని ఇంజెక్షన్తో చంపడం, మతం తీసుకుని ఆల్రెడీ కొంత ఆస్తి తీసేసుకున్నాడు. మరొక 10 కోట్ల ఆస్తి నా పేరని రాయండి, నన్ను పెళ్లి చేసుకోండి. ఎంత తెగింపు అతనికి! భర్తను చంపేసి కొడుకును కూడా చంపేయాలి, నేను చంపేస్తానని కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేటువంటి ధైర్యం చేశాడంటే అతను ఎంత మతోన్మాది, అతని వెనకాల ఎవరున్నారు? ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడు సాదిక్ది టెర్రరిస్ట్ ముఠా అని ఆరోపించారు విజయసాయిరెడ్డి. ఈ ముఠాలో సాదిక్తో పాటు 10 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఏఈ కుటుంబాన్నే కాకుండా మరో 15 కుటుంబాలను ఈ ముఠా వేధించినట్లు సమాచారం ఉందన్నారు విజయసాయిరెడ్డి. పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. 10 మంది ముఠా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతా ఉంది. కాకినాడ జిల్లా ఎస్పీని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు కలిశారు. సాదిక్ను కొందరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని ఆరోపించారు.
తమ దగ్గర ఉన్న ఆధారాలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సాదిక్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం షాదిక్ ఖాన్ బయటికి కనపడుతున్న వ్యక్తి అయినప్పటికీ ఇది మొత్తం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నామని చెప్పాము. దాచేపల్లిలో సుబ్బయ్య హత్యకు కారణమైన విషయాన్ని, గుంటూరులో అపార్ట్మెంట్లో ఒక కుర్రాడు ఏదో చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ను తగలబెట్టిన సంఘటనను, ఇలాంటి అనేక సంఘటనలు వారి ముందు ఉంచడం జరిగింది. వారు కూడా ఆలోచించి తప్పకుండా ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటాము, తీవ్రంగా చర్చిస్తాము. దీని గురించి మా దగ్గర ఉండాల్సిన ఎంక్వైరీ మాకు ఉంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అతి త్వరలో బయటపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది లవ్ జిహాద్ కుట్ర, మత మార్పిడి కుట్ర, జనాభాను పెంచుకునే కుట్ర. ఈ విధంగా బ్లాక్మెయిల్, కిడ్నాప్, ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో వారిని చెయ్యాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టు షాదిక్ ఖాన్ చేస్తున్న పని కనపడుతుంది. ఈ విషయంలో తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని మరీ కోరడం జరిగింది. ఆ ఖాన్ అనేవాడు ఏదో రంగురాళ్ళు అమ్ముకునే ఖాన్ ఒకడు దాదాపుగా 2000 మందిని మార్చాడంటే అంత డబ్బు వాడికి ఎలా వస్తుంది? అలాగే మా ప్రాంతంలో కూడా, పోలవరం ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి ఆ ఖాన్ అని అతని పేరు కూడా ఖానే, ఆ వ్యక్తి ఒరిస్సాలో 100 ఎకరాలు కబ్జా చేస్తే అక్కడి నుంచి తన్ని తలివేస్తే ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చి అక్కడ అమాయకులైన హిందువులకి డొనేషన్లు ఇచ్చి వైద్యం తీరట చేస్తూ అక్కడ ఇతర దేశస్తులను తీసుకొచ్చి లవ్ జిహాద్ అమాయక గిరిజన ప్రాంతాల వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ ల్యాండ్ పిల్లలు కని వాళ్ళ ల్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అంతర్గతంగా చాలా కుట్ర జరుగుతుంది సార్. ఏపీలో లవ్ జిహాద్ చేస్తున్న వారిని గుర్తించాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏఈ నోకరాజ్ ఫ్యామిలీ సూసైడ్కు కారణమైన సాదిక్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోదావరి నదిలో నూకరాజు గారు ఫ్యామిలీ సహా దుంకి సూసైడ్ చేసుకుండు. దీనికి ఎవరు బాధ్యతుడు? నేను మా ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ షేక్ సాదిక్ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఆంధ్రలో దాచుకున్నారు? షూటింగ్ పేరు పైన ఇంకా ఎంతమందిని లవ్ జిహాద్ యాంగిల్లో ఈయన ట్రాప్ చేసిండు? అది ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా యూపీ స్టైల్ మన ఆంధ్రాలో రావాలి. యూపీ స్టైల్ మన ఆంధ్రాలో వస్తే షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి హిందూ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టాలంటే 100 సార్లు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఒక కొత్త స్టైల్ మన ఆంధ్రప్రదేశ్లో రావాలని మా ఉప ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏఈ కుటుంబాన్ని తీవ్రంగా హింసించాడని, లవ్ జిహాదీ కుట్ర జరిగిందని ఆరోపించారు బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించాలంటున్నారు హిందూ సంఘాల నేతలు. ఎంతమందిని డిస్టర్బ్ చేశారని చెప్పేసి ఎంక్వైరీ చేయమని జరిగింది. వీళ్ళని ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ లో శిక్షించాలి ఖచ్చితంగాని. ఇలాంటిది మళ్ళీ ఈ కాకినాడలో మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే లవ్ జిహాదీలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తారు. ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్పాలండి. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద కుట్రలు దీని మీద దాగి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేసే విధంగా ఇతను వాళ్ళ కుటుంబాన్ని చేతిలో పెట్టుకుని ఏదైతే ఆస్తులు, మానాన్ని, తన భర్త సౌజన్య గారి భర్తని కూడా చంపేసి పూర్తిగా కూడా మొత్తం వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ చావుకు కారణమైన ఉన్నమాది మతోన్మాదిని దీని వెనకాల ఉన్న పెంచి పోషిస్తున్న వ్యక్తులు చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. మొత్తానికి సాదిక్ లవ్ జిహాద్ వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. సాదిక్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.